గోడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ రోజు సో ఓవరాల్ గా 20 రోజుల్లోకి అయితే అడుగు పెట్టారనమాట. సో మామూలుగా అఖండ తాండవ మూవీ అయితే చాలా మంది కూడా ఫ్యామిలీతో వెళ్ళి చూడాలని సో చాలా మంది ఆశపడుతున్నారు, వెళ్ళి చూడలేకపోతున్నారు అనమాట. ఈ సండేనైనా మీ ఫ్యామిలీతో వెళ్ళి ఈ వీకెండ్ కైనా సో ఫ్యామిలీతో మంచిగా ఎంజాయ్ చేసి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చూడాలనుకుంటే సో ఈ అఖండ తాండవ మూవీకి అయితే వెళ్ళండి, డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. అలాగే సో చాలా అంటే చాలా సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. అలాగే సనాతన హైందవ ధర్మం గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఆ మూవీలో చాలా అంటే చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. బోయపాటి గారు చాలా బాగుంది, చాలా మంది కూడా నచ్చింది అనమాట. సో మీరు ఒకసారి వెళ్ళి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. మూవీకి మీరు పెట్టిన టికెట్ ప్రతి రూపాయి కూడా సో వర్త్ అనిపిస్తుంది అనమాట. మళ్ళీ పాప్కార్న్ కి గీప్కార్న్ కి మన సంబంధం లేదు. మూవీ టికెట్ రేట్ పెట్టిన డబ్బులకి అయితే మీరు 100% మీకు న్యాయం చేస్తారనమాట బోయపాటి గారు. చాలా బాగుంది. సో అలాగే దాని సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అందుకుందనమాట మన అఖండ తాండవం. బాగా గోడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన మూవీ చాలా బాగా అనిపించింది. ఇకపోతే కలెక్షన్స్ విషయంలోకి వస్తే ఈ రోజు 20వ రోజు కూడా సో మంచి సూపర్ హిట్ నడుస్తూ ఉందనమాట. కలెక్షన్స్ పరంగా కానీ అండ్ పబ్లిక్ టాక్ కానీ ప్రతిదీ కూడా ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. నాకు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కూడా, చాలా మంది రివ్యూస్ చేసేవాళ్ళు కూడా సర్టే వీడియోస్ తీసుకున్నారు కూడా చాలా బాగుంది భయ్య అని చెప్తున్నారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఇక 20వ రోజు ఇది లాస్ట్ వీడియో అనుకోవచ్చు మోస్ట్లీ మేబీ. సో కలెక్షన్స్ ఎక్కువ వస్తే మాత్రం 21వ రోజు వీడియో కూడా చేస్తాను అనమాట. ఇకపోతే సో మన ఏపీ అండ్ తెలంగాణకి అయితే ఈ రోజు 16.7 లక్షలు అయితే 16.7 లక్షలు అయితే కలెక్షన్స్ అయితే వచ్చిందనమాట. ఈ రోజు 21వ రోజు అంటే 20వ రోజు ఏపీ అండ్ తెలంగాణకి అయితే 16.7 లక్షలు అయితే సో కలెక్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇకపోతే సో కర్ణాటకలో 1.5, అలాగే హిందీలో 3.4, అలాగే సో మన యూఎస్ఏలో అండ్ నార్త్ అమెరికాలో చూసుకున్నట్లయితే 5.5K డాలర్స్ వచ్చాయన్నమాట. అక్కడ యూఎస్ఏలో మొత్తం ఈరోజు టోటల్ గా చూసుకున్నట్లయితే అంటే ఇండియా వరల్డ్ వైల్డ్ గా సో కలెక్షన్స్ అయితే బీభత్సాన్ని అయితే సృష్టించాయన్నమాట. సూపర్ గా ఎంజాయ్ చేశారు. నేను ఇప్పుడు 2 సార్లు అయితే చూశాను అనమాట అఖండ తాండవం మూవీ. గోడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డైలాగ్స్ కానీ అలాగే తమన్నా ఇచ్చిన బీజిఎం కానీ ప్రతి ఒక్కటి కూడా భయ్య గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉన్నాయన్నమాట. థియేటర్ ఎక్స్పీరియన్స్ చెప్తాను అనమాట. మస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది నాకు కూడా. సో మీరు కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే వెళ్ళి ఇంకోసారి గో అండ్ వాచ్ అని అఖండ తాండవం మూవీ చాలా బాగా అనిపించింది. ఇకపోతే వరల్డ్ వైల్డ్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఈ రోజు 21 రోజు అంటే 20 days రోజు చాలా బాగా మంచి కలెక్షన్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ గా చూసినట్లయితే సో 25.6 అంటే 25.6 కోట్లు అయితే వచ్చింది. 22.6 కోట్ల కలెక్షన్స్ అయితే ఈ రోజు 20వ రోజు అయితే సో అఖండ తాండవం అయితే ఒక విజృంభించింది అనమాట. సో ఇక ఈ ఇయర్ ఎండింగ్ కూడా కి ఒక మూవీ సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఈ స్టార్టింగ్ లో ఒక బ్లాక్ బస్టర్ కొట్టారనమాట. సో టోటల్ గా 6 మూవీస్ అయితే 1 మిలియన్ ప్లస్ అయితే దాటాయి అనమాట. నిన్నటి వీడియోలో తప్పు చెప్పాను నేను. సో ఈ రోజు 6 మిలియన్ అయితే 6 మూవీస్ అయితే 6 మిలియన్స్ గ్రాస్ అయ్యాయి అనమాట. 6 మూవీస్ 1 మిలియన్ గ్రాస్ అయితే దాటింది అనమాట. సో అఖండ తాండవం మూవీ కూడా సో అందులో భాగం అయిపోయింది. సో గోడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు కెరియర్ లోని చాలా బెస్ట్ మూవీస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. సో కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించిన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాబ్ చేసి ఆల్ మీద ట్యాబ్ చేసి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. థ్యాంక్ యూ.